చైనాలో ఏం జరిగినా అది ప్రపంచ దేశాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మొత్తానికి అల్లకల్లోలం సృష్టించి బీభత్సం చేస్తుంది. కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనా. అది ప్రపంచం మొత్తం విస్తరించి దాదాపు 3 సంవత్సరాల పాటు నరకం చూపించింది. అయితే అదే పుట్టినింట్లో మరో మహమ్మారి విజృంభిస్తుంది. లక్షల మంది చనిపోయారు. అదే స్థాయిలో కంపెనీలు మూతపట్టాయి. ఉపాధి లభించక చాలా మంది ఆకలి చావులకి గురయ్యారు. ఇప్పటికీ కొన్ని రంగాల్లో పురోగతి లేక అవి శాశ్వతంగా మూతపడ్డాయి. కోవిడ్ తర్వాత చైనా ఆర్థిక పరిస్థితి కూడా మారిపోయింది. అక్కడ రియాలిటీ రంగం దారుణంగా దెబ్బతింది. ఇప్పటికే వేలాది కోట్లు నష్టపోయింది. అయితే చైనాలో ఇప్పుడు మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. ఆ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అందరిలోనూ టెన్షన్ పెరిగిపోయింది. ఇది ఇప్పటికే చైనాలో విజృంభిస్తోంది. కరోనా కంటే డేంజర్గా అది కూడా శ్వాసకోశ వ్యాధికి సంబంధించింది. దీన్ని హ్యూమన్ మెటెన్యూమో వైరస్ అని పిలుస్తున్నారు. ఇది కోవిడ్-19 లానే చాప కింద నీరుగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటున్నాయి. ప్రస్తుతం చైనాలో శీతాకాలం కావడంతో వైరస్ బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కేవలం ఈ వైరస్ మాత్రమే కాకుండా ఇన్ఫ్లుయెంజా, ఏమైకోప్లాజ్మా న్యూమోనియా, కోవిడ్-19 వంటి వైరస్ల బారిన పడిన వారు కూడా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు శీతాకాలం చైనాలో కాలుష్యం అధికంగా ఉంటుంది. ప్రతి ఏడాది అక్కడ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు పెరిగిపోతుంటారు. దీనికి తోడు ఈ ఏడాది ఆ సంఖ్య రెట్టింపు కావడం వైద్యులను ఆందోళనకు గురి చేస్తుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడే వారి రక్త నమూనాలను వైద్యులు పరిశీలించగా వారిలో హ్యూమన్ మెటా న్యూమో వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఇతర కేసులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. కనీసం పడకలు సరిపోకపోవడంతో ఒకే బెడ్ మీద ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఇతర దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచం కరోనా వల్ల నానా కష్టాలను ఎదుర్కొంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ సందర్భంలోనే ఇలాంటి వైరస్ వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఇది కనుక ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. ఇప్పటికే చాలా దేశాలు ఆర్థికంగా ఛిద్రమైపోయాయి. ఈ వైరస్ వల్ల వాటి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా చోటు చేసుకోలేదని చైనా అధికారిక మీడియా చెప్తుంది. వైరస్ వ్యాప్తి ఉందన్న విషయం వాస్తవమేనని, కాకపోతే పరిస్థితి అదుపులో ఉందని చైనా మీడియా వ్యాఖ్యానిస్తుంది. శీతాకాలం కావడంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరిగిందని, అంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పని లేదని, ఖచ్చితంగా వైరస్ అదుపులో ఉందని చెప్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.